గత కొంతకాలంగా ఫేమస్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ యొక్క వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియోలో వినోద్ కాంబ్లీ లేవలేని పరిస్థితి, నిల్చోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈ వీడియోలన్నీ మనం గత కొన్ని నెలలుగా చూస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించిన కనెక్షన్ తోటి సచిన్ టెండూల్కర్ గారి గురించి కూడా కొద్దిగా మాట్లాడుకోవాలి. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు కూడా ఒకే కంటెంపరీస్, ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే టైంలో వాళ్ళ క్రికెటింగ్ కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. ఒక సైడ్ ఏమో టెండూల్కర్ గారేమో ఉన్నత స్థాయికి ఎదిగారు, మరో స్థాయిలోనేమో వినోద్ కాంబ్లీ బీసీసీఐ ఇచ్చే ఆ 30,000 పెన్షన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఎక్కడ దెబ్బతినింది, ఎందుకు వినోద్ కాంబ్లీ అయ్యాడు? ప్రాక్టీస్ అనేది చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. టెండూల్కర్ ఆ విషయంలో చాలా గొప్పవాడని చెప్పాలి. ప్రాక్టీస్ని ఎప్పుడు వదలలేదు, ప్రాక్టీస్కి రెగ్యులర్గా చేయడం జరిగింది. దాని తగ్గట్టు పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, చాలా ఉన్నత స్థాయికంటూ ఎదిగాడు. ఇంకో సైడు వినోద్ కాంబ్లీ మద్యపానానికంటూ చూస్తున్నట్లయితే అడిక్ట్ అయ్యాడు. మద్యపానానికి అడిక్ట్ అయ్యి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది మనం చూడాలి. ఇద్దరితో పోలిస్తే వినోద్ కాంబ్లీ కూడా చాలా మంచి క్రికెటర్, దాంట్లో డౌటే లేదు. కానీ ఎందుకు ఇట్లా అయ్యాడు? టాలెంట్ అందరికీ ఉండదు, టాలెంట్ కొద్ది మందికి ఉంటుంది. ఆ కొద్ది మందిలో వినోద్ కాంబ్లీ కూడా ఉంది. కానీ ఆ టాలెంట్ని గౌరవించలేకపోయాడు. అదేవిధంగా పాపులారిటీ ఏదైతే వచ్చిందో, ఫేమస్ ఏదైతే రకంగా అయితే అయ్యాడు, ఆ ఫేమస్ వచ్చింది కూడా దాన్ని కాపాడుకోలేకపోయాడు. సో నేను కోరేది యువతరాన్ని, అది కేవలము క్రీడారంగమే కాదు, ఏ రంగమైనా కూడా ఆల్వేస్ ఒకటి రిమెంబర్ చేసుకోండి. రిమెంబర్ వన్ థింగ్ ఆల్వేస్ ఇన్ యువర్ లైఫ్, దట్ discipline will always make your life very fruitful. So please do not ignore your discipline. Be disciplined for the better future. Hope everyone understands.